పాలనలోని మహిళలకు సంక్షేమం ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందమ్మా. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళల గురించికే పెద్దపీట వేస్తారమ్మా. మహిళల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో అందుకు నిదర్శనమే మన రాఘవ లేడీస్. సో వాళ్ళకి పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి మంచి సంఘాల కింద ఏర్పడి ఎంత డెవలప్ అయ్యారో మనం అందరం చూస్తున్నాం నిత్యమను. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మహిళలకి చాలా సాధికారత వాళ్ళకి ఉపయోగపడేలాగా పథకాలు తీసుకొస్తున్నారు. సో దాని గురించి అందరూ కూడా చాలా ఎగరెస్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కూటమి పాలనలోని మహిళలు పద్ధతి ఎట్లా ఉంది? మహిళలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మనకు మహిళలకి రిజర్వేషన్ 33% ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని నారా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. మహిళలు హోమ్ మినిస్టర్ మంత్రిగా ఉన్నారు అనిత గారు. ఆవిడ పనితీరు ఎట్లా ఉంది? ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మహిళలకి అన్ని రంగాల్లోనే ముందుకు తీసుకువెళ్ళడమే మన ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. కూటమి పాలనలోని మహిళల సంక్షేమం ఎట్లా ఉంది? ముందుగా ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వము స్పెసిఫిక్గా టీడీపీ పార్టీ అయితే కనుక ఆది నుండి కూడా మహిళల హక్కుల కోసం, మహిళల మానవత్వం కోసం, మహిళల కోసం, సాధికారత కోసం ఎప్పుడు ఆది నుండి కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కళ్ళు టీడీపీ పార్టీకి. అందులో మహిళలకు పెద్దపీట వేస్తున్న పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీ పార్టీ. కూటమి పార్టీ వచ్చాక మరికొంచెం కాన్ఫిడెంట్గా మహిళలు ఇవాళ బయట తిరుగుతున్నారు. ఈరోజు తప్పకుండా న్యాయం మహిళలకు జరుగుతుందని ఒక భరోసా అయితే ఉంది. మహిళల సంక్షేమం ఎట్లా ఉంది? నిజంగా కూటమి పార్టీలోని అలాగే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీ తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చినందుకు మొట్టమొదటిగా మహిళలందరివి ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే గత గవర్నమెంట్లోని మహిళల్ని ఎంతో నీచకంగా చూసి ఎంతో దారుణంగా హింసించారు. ఎంతో ఏ ప్రోగ్రాం చేసినా ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని రోడ్లకు వీడిచి స్టేషన్లు అంట పెట్టి నానా దీనిగా చూశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి మహిళలకు అందరికీ కూడా ఒక రక్షణగా ఆవిడ తోడుగా అండగా అక్కగా చెల్లిగా తల్లిగా మాకు నిలిచి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి మా అనితమ్మ. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అసలు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది అంటే మహిళలకు మంచి రక్షణ ఉన్నట్టే. ఇంకా మేము అది చెప్పక్కర్లేదు. ఎందుకు అంటే యువత అనేసరికి మా లోకేష్ అన్న గారు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తారు యువతని. అలాగే బాబు గారు ఉన్నారంటే మహిళలకే ముందు, ఆ తర్వాత ఇంకెవరితోనేనాను. కాబట్టి మహిళలకు మంచి రక్షణ ఉందండి. అలాగే ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అంటే ఏ విషయాన్నైనా ఇలా ఖండిస్తున్నామో అంటే టప్మని స్పందించి వెంటనే దానికి మాకు ఒక సజెషన్ ఇస్తున్నారు. అలాగే మా వార్డులు అంటే ఏవైనా గంజాయి ఇలాంటివి ఏమున్నా మేము వెంటనే ఇన్ఫర్మేషన్ చేయగానే పోలీసులు అంతా వచ్చి దాన్ని సాల్వ్ చేస్తున్నారు. మహిళలకైతే మంచి రక్షణ అయితే ఉంది సార్ దీని మీద. ఇప్పుడైతే చాలా బాగుంది కూటమి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలన్నీ కూడా ఒకటి మనం ఇప్పుడు కూడా కొంచెం చాలా అప్పుల్లో ఉన్నాం కాబట్టి అన్నీ చేయాలంటే ఒక్కసారి అయిపోదు. కాకపోతే దాన్ని ఒకటి మనం ప్రజల్లోకి వదులుతున్నాము. ఇన్నాళ్ళైతే భద్రత అనేది లేదు. ఇప్పుడు మాత్రం చాలా జడుస్తున్నారు కూడాను. మన నాయకుని చూసే జడాలి. ఇప్పటికి ఇంకా సెక్యూరిటీ చాలా ఇంకా ఎక్కువ కావాలి.